ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ చిన్నారి బిడ్డని గొంతు నులిమి చంపేసిందో తల్లి. చెప్పడానికి ఇది ఒక రకంగా భయంగా ఉంది, బాధగా ఉంది. ఇలాంటి కండిషన్స్‌లో ఉన్న కేసులు చాలానే ఈ మధ్య ఉదంతం సృష్టిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? మాట్లాడుతూ ఎందుకు అట్లా చేయాల్సొచ్చింది? సో, దీని అప్డేట్ గురించి అయితే మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఒక రకమైన అంటే వివాహేతర సంబంధాలు అయినప్పటికీ కూడా సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉంటుందా వీళ్ళకి అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. సో అసలు పిల్లాన్ని చంపడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు కేసు అప్డేట్ ఏంటి సార్? ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగిందండి. మనం మామూలుగా ఈ మధ్య కాలంలో స్త్రీలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని తమ పిల్లల్ని చంపేయడం, అడ్డుగా ఉన్నారని కావచ్చు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నట్టు చేయడం కావచ్చు, ఈ మధ్య కాలంలో చాలా జరుగుతుంది. ఆ మధ్య కూడా ఒక అతను బాబుని చంపేసి భర్త వచ్చినప్పటికీ మంచం మీద నుంచి పడిపోయి చనిపోయాడని చెప్తే భర్త కూడా నమ్మాడు. తర్వాత రక్తపు మరకలు కనపడ్డాయి. తర్వాత కేసు పెట్టాడు. ఇలాంటి కేసులు చాలా మనమే చెప్పుకుంటున్నాం. అలాగే ఆ మధ్య ఒక పాపను తీసుకెళ్ళి ఆమె లాలిపాట పాడుతూ నీటిలో విసిరేసి చంపేసింది. ఇలాగా ఈ మధ్యకాలంలో స్త్రీలేమో అఫైర్ల కోసం అడ్డుగా ఉన్నారని చంపేస్తున్నారు. మగవాళ్ళేమో ఇంట్లో భార్యతో గొడవలు పడో, లేకపోతే ఈ బిడ్డ నాకు పుట్టలేదనో ఇలాగా కారణాలతో వీళ్ళు చంపేస్తున్నారు. ఏదేమైనా పిల్లల్ని చంపడం అనేది ఈ మధ్యకాలంలో మనకి బాగా పెరుగుతుంది. అలాగా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఒక రుచి జిందాల్ ఆమె పేరు, రుచి గుప్తా కూడా అంటారు. ఆమె వాళ్ళ హస్బెండ్ కృష్ణ మురారి గుప్తా. అతనికి ఒక మెడికల్ షాప్ ఉంది, అతను నడుపుతుంటాడు. వీళ్ళకి యాక్చువల్గా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో బాబు 3 ఏళ్ళు, పాప 5 ఏళ్ల పాప ఉంది. సో ఈమెకి అఫైర్, ఒక అతనితో అఫైర్ ఏర్పడింది. రోహిత్ అనే అబ్బాయితో అఫైర్ ఏర్పడింది. ఇంకా అఫైర్ ఏర్పడినప్పుడు గంటలు మాట్లాడుకుంటుంటారు కదా ఫోన్లలో. అలాగా ఫోన్లలో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ బాబు 3 ఏళ్ల బాబు ఎక్కువ ఏడుస్తున్నాడు. ఇది డిస్టర్బ్ గా ఉంది. మంచి మరి రొమాంటిక్ మూడ్ లో ఉందా ఏం తెలీదు. ఇది డిస్టర్బ్, వీడు ఏడుపు డిస్టర్బ్ గా ఉంది. సో ఆ డిస్టర్బ్ లో నుంచి ఫస్ట్ 2-3 దెబ్బలు కొట్టింది. మామూలుగా వాడి ఏడుపు కారణం ఏదో తెలుసుకోకుండా కొడితే ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదా. అలాగా వాడు ఇంకా ఎక్కువ ఏడిస్తే డిస్టర్బ్ అవుతుంది. దాంతో మామూలుగా అయితే తర్వాత మాట్లాడుతాను పెట్టేసి ఆ బాబుని చూస్తారు. కానీ ఈమె మేబీ ఆమె కండిషన్ ఎలా ఉందో తెలియదు. దాంతో వాడిని ఏడవనీయకుండా చేయడం కోసం గొంతును గట్టిగా, చంపాలని ఉద్దేశం కాకపోవచ్చు, గొంతు గట్టిగా పట్టుకుంది. గొంతు పట్టుకుంటే ఏడవడం అన్నట్టుగా. సో అది గొంతుగా గట్టిగా పట్టుకునేసరికి చిన్న పిల్లోడు కదా, 3 నెలలు, ఊపిరాడకుండా చనిపోయాడు. దాంతో భయపడిపోయింది, ఏం చేయాలో తెలియదు. దాంతో భర్తకు ఫోన్ చేసింది. భర్తకు ఫోన్ చేసి ఆ రోజే ఆమెకి లక్ ఏంటంటే ఆ రోజు పోలియో డ్రాప్స్ వేశారు. సో అందువల్ల ఆమె తెలివిగా ఏం చేసిందంటే, వీడు పోలియో డ్రాప్స్ పడినప్పటి నుంచి ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా కింద పడిపోయాడు, లేపితే లేవట్లేదు, నాకు భయంగా ఉందని ఫోన్ చేసింది. అతను కొంత మెడికల్ షాప్ అతను కదా, అతను కూడా ఏమనుకున్నాడంటే ఒక్కోసారి పోలియో డ్రాప్స్ వ్యాక్సినేషన్ వికటించే అవకాశం ఉందని నమ్మాడు అతను కూడా, మెడికల్ షాప్ అయినప్పటికీ. సో భార్య మీద అనుమానం లేదు. సో అతను కూడా ఏదన్నా రియాక్షన్ వచ్చిందేమో అనుకొని వచ్చి ఇమీడియట్ గా డాక్టర్ల హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్రాడ్ డెడ్ గా చెప్పారు, ఆల్రెడీ చనిపోయాడు అని. సో వీళ్ళు పక్కింటి వాళ్ళు కానీ తండ్రి కానీ అందరూ కూడా వ్యాక్సినేషన్ వల్ల చనిపోయాడు పాపం బంగారు లాంటి బిడ్డ అని ఏడ్చుకున్నారు. తీసుకెళ్ళి దహనం చేయలేదు, పూర్తి చేశారు. పోలీసులకి ఎవరు కంప్లైంట్ ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఏమి లేదు కాబట్టి. ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే పోస్ట్ మార్టం కానీ ఏమీ జరగలేదు, చేసేసారు. చేసినాక 1 మంత్ తర్వాత, ఇదంతా జరిగింది జూన్ 29th. ఇప్పుడు జూలై 27, దాదాపు 1 మంత్ తర్వాత భర్తకి ఎలా ఇది బయటపడిందంటే, ఈమె మళ్ళీ వాడితో కంటిన్యూ చేస్తుంది. ఇతను వచ్చేసరికి ఆమె ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందని విన్నాడు ఇతను. లక్కీగా ఏమైందంటే ఆ విషయాన్ని మళ్ళీ చెప్తుంది అతనికి. ఆ రోజు ఇలాగ జరిగింది, నేను గొంతు విసిస్తే చనిపోయాడు, దాంతో నేను కవర్ చేశాను ఇలాగా అని వాడికి చెప్తుంది, లవర్కి. సేమ్ అది ఈయన విన్నాడు. విని ఇంకా లోపలికి వచ్చి ఇంకా ఆమెని 2 దెబ్బలేసి నువ్వు చంపేశావా అని చెప్పి గట్టిగా ఇచ్చేసేసరికి ఆమె కూడా ఏడుస్తూ అవును నేనే చంపేశానని ఆమె కన్ఫెస్ అయిపోయింది.
దాంతో పోలీసులకు పోయి చెప్పారు. పోలీసులు మొత్తం ఫోన్లు అవన్నీ తీసుకున్నారు. ఆ రోజు ఫోన్ చేసిందా లేదా అవన్నీ కనుక్కున్నారు. అతన్ని కూడా పట్టుకున్నారు, రోహిత్ అనేవాడిని. సో ఈమె అంటే ఇది హత్యగా కాకుండా 105 BNS అన్నమాట. అంటే కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. మన అల్లర్జున్ మీద కూడా ఇదే కేసు పెట్టారు. మామూలుగా యాక్సిడెంట్ల మీద ఇలాగ పెడుతుంటారు. అంటే అనుకోకుండా అన్ఇంటెన్షనల్ గా చనిపోవడానికి కారణం అవడం, దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అంటే హత్య కాదు కానీ మనిషి ప్రాణం తీయడానికి మనం కారణం అవ్వడం. అలాగే ఈమెని అంటే ఆమె ఉద్దేశం చంపాలనే ఉద్దేశం కాదు, ఈ ఫోన్కి డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడు గొంతు పట్టుకుంటే ఆపేస్తాడు. ఆమెకి నాలెడ్జ్ లేకపోవచ్చు, లేదా ఆ ఇరిటేషన్ లో నుంచి ఏమి చేస్తున్నామో కూడా ఆమెకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త రొమాన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా అన్ని మర్చిపోతుంటారు కదా, చుట్టుపక్కల ఉన్నవన్నీ మర్చిపోతుంటారు, ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి ఒక దాంట్లోకి ఆమె వెళ్ళిపోయినప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు కాబట్టి వాడిని ఏదో ఒక రకంగా ఆపాలి, తను డిస్టర్బ్ అవుతుంది కాలు అని చెప్పి ఆమె చేసింది. సో ఆమె కూడా చంపాలనుకోలేదు, చనిపోతాడని కూడా ఆమెకు తెలియదు. గొంతు గట్టిగా పెట్టేసరికి చనిపోయాడు. సో అలాగే ఇప్పుడు పోలీసులు దీన్ని కేసు నమోదు చేసుకొని దీన్ని ఇప్పుడు ఆ శవాన్ని బయటికి తీసి వాళ్ళు, ఎందుకంటే సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి కదా. ఆమె కన్ఫెస్ అంటే రేపు పొద్దున కోర్టులో నేను చేయలేదు, నేను మామూలుగా 2 దెబ్బలు వేసాను, వాడు చనిపోయాడని చెప్పచ్చు. కాబట్టి ఈమె అది వర్తించకపోవచ్చు. అందుకని పోలీసులు ఇప్పుడు తీసుకొచ్చి మరి అది ఎంత సాధ్యము, ఎంత పోస్ట్ మార్టంలో లెగేచర్ మార్క్స్ అంటారు అవన్నీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, ఒకటి డీటెయిల్ ఎవిడెన్స్ లో ఈమె మాట్లాడింది రికార్డ్ అవుతుంది. అట్లాగే అతని దగ్గర కూడా కన్ఫెషన్ తీసుకుంటారు, లవర్ దగ్గర కూడా. అట్లాగే భర్త కూడా వినింది ఉంటుంది. కొంతవరకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే పడే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆమెకు శిక్ష పడుతుంది, ఓకే. ఇంకో పాప ఉంది, బిడ్డ ఎలాగో పోయాడు, పాప ఉంది, ఈ 5 ఏళ్ల పాప. ఈ పాప పరిస్థితి ఏంటి అంటే, ఇతనేమో మందుల షాప్కి వెళ్ళిపోవాలి. సో ఈ పాప తల్లి లేని పాప అయిపోతుంది, బిడ్డని కోల్పోయింది, తల్లి హత్య చేసిందనే ఒక ట్రామా ఉంటుంది. ఆ బిడ్డకి లైఫ్ అంతా కూడా అది వెంటాడే అవకాశం ఉంది. అంటే ఒక లవర్స్ కోసం విచక్షణ కోల్పోయి విచ్ఛిన్నం చేసుకోవడం, అది టెంపరీ, అదేమీ పర్మనెంట్ గా కూడా ఉండవు. ఈ రిలేషన్షిప్స్ టెంపరీ వ్యవహారాలే, కానీ ఆ విచక్షణ కోల్పోవడం ఒకటైతే, రెండోది భర్తతో వీళ్ళకి పిల్లలు పుట్టినాక ముఖ్యంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమి ఉండదు. సో ఫిజికల్ గా కూడా వాళ్ళు ఎక్కువగా భర్తలు ఇంక పట్టించుకొని పరిస్థితులు ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే వీళ్ళకి వర్క్ లో బిజీ అయిపోయి వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇటు ఇళ్లలో ఎక్కువ ఉండే హౌస్ వైఫ్స్ లేదా హోమ్ మేకర్స్, వాళ్ళకి ఎంతసేపు బోర్డమ్ నుంచి ఎవరితో చాటింగ్ ఎక్కడో మొదలు పెడతారు. అక్కడ నుంచి మెల్లగా అది ఒక ఎగ్జైట్మెంట్లోకి వెళ్తారు. అంటే తనని కోరుకోవడం అనేది వాళ్ళకి కావాలి, బీయింగ్ డిజైర్డ్ అనేది భర్త నుంచి ఉండదు. కాబట్టి ఎవరైనా గట్టిగా తమను కోరుకుంటే తమకు ఒక వ్యాలిడేషన్ అంటారు, బయట నుంచి ఒక వ్యాలిడేషన్ కావాలి. ఆ వ్యాలిడేషన్ ట్రాప్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ ట్రాప్లోకి వెళ్ళడం తర్వాత ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇంపల్సివ్ అంటారు. అంటే కాన్సిక్వెన్సెస్ థింక్ చేయరు, ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ గురించి థింక్ చేయరు. ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నాం అంటే ఇది ఎప్పటికైనా బయటికి రావచ్చు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దానికి నేను రెడీనా లేదా, ఇవేవి థింక్ చేయకుండా వెళ్ళిపోవడం, అక్కడి నుంచి క్రైమ్లోకి వెళ్ళిపోవడం. భర్తలు కూడా తెలిసిన వాళ్ళకి విడాకులు ఇచ్చేయకుండా వాళ్ళు కూడా పిల్లల కోసం బలవంతంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, దాంతో వీడు అడ్డుగా ఉన్నాడు లేపేద్దాం అనుకోవడం. ఈ లోపల లవర్ గాడు ఎలాగో లేపేస్తున్నావు కదా, ఇన్సూరెన్స్ చెయ్యను, లేకపోతే ఆస్తి రాసు, వాడు ఆ యాంగిల్ ఆలోచిస్తాడు కదా. అంటే ఎలాగో లేపుదాం, డబ్బులు ఉంటే మరింత బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఆ యాంగిల్లో కూడా ఎక్కువ మంది ఈ మధ్య భర్తలను చంపేయడం, పిల్లల్ని కూడా అడ్డున్నారని పిల్లల్ని చంపేయడం. అంటే కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు పాత రిలేషన్షిప్లో వీళ్ళకు చాలా మంది ఇంట్రెస్ట్ లేకుండానే పిల్లల్ని కనుక్కుంటారు, ఫోర్స్గా కావచ్చు, లేకపోతే ఇంక విధి లేక పిల్లల్ని కనుక్కుంటారు. వాళ్ళకి పిల్లల మీద ఏమీ
సోకాల్డ్ మాతృత్వ ప్రేమ అవేం ఉండవు. ఉమ్, సో అందువల్ల కూడా ఎక్కువగా మనం అనుకుంటాం సార్ ఇంత పిల్లవాళ్ళని ఎలా చంపుతారని, కానీ అవును వాళ్ళ వాళ్ళకే simple గా యాంగిల్లో ఉన్నప్పుడు ఏమనిపించదు. అది ఒక అడ్డుగా కనబడుతుంది తప్ప అది ఒక ప్రాణంగా, ఒక కొడుకో కూతురుగానే కనబడరు అనమాట. అవును. సో అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఫైనల్ గా అయితే ఈమె దొరికింది. కానీ దొరకడం మంచిదా చెడ్డదా అనేది ఏం ఇప్పుడు శిక్ష? సమస్య. అవును, పాప ఇప్పుడు ఎందుకు పాయింట్ పాప ఆఫ్ వ్యూ. ఉంది కాబట్టి. అది తెలియకపోయింటే అందరూ హ్యాపీగా ఉండరు. అవునవును. సో ఆ మూర్ఖత్వంతో మళ్ళీ దాన్ని ఇష్యూ డిస్కస్ చేయడం, అవును అది భర్త అనడం, ఇవి జరిగాయి అన్నమాట. అవును రైట్. థ్యాంక్